ఇక్కడ వక్ఫ్ అనేటటువంటి చట్టం ఒకటి తెద్దాం అనుకుంది ప్రభుత్వం. దానికి కారణం ఏంటి? వక్ఫ్ ఆస్తుల్ని ఏమి దొంగతనం చేయడానికి కాదు, లేదా వక్ఫ్ ఆస్తుల్ని కేంద్ర ప్రభుత్వం తీసేసుకోవడానికి కాదు. వక్ఫ్ అనేటటువంటిది ఏ ముస్లిం అయినా సరే, లేదా వేరే మతస్థులు ముస్లింలకు రాసిస్తానన్నా ఆస్తిని రాసిచ్చుకోవచ్చు, తప్పేం లేదు. అది వక్ఫ్కే చెందడంలో తప్పు లేదు. దాని మీద వచ్చే ఆదాయంతో పేద ముస్లింలకి, లేదా వితంతువులైన ముస్లిం మహిళలకి, లేదంటే కనుక భర్తకి దూరమైనటువంటి ఒంటరి ముస్లిం మహిళలకి డబ్బులు ఇవ్వడంలో కూడా తప్పులేదు. దానికి ఒక సిస్టమ్ ఉండాలి. అలాగ వరకు బాగానే ఉంది. కానీ ఎదుటి వాళ్ళ ఆస్తుల్ని, లేదంటే తాత చెప్పాడు, ముత్తాత చెప్పాడు, లేకపోతే అక్బర్ టైంలో చెప్పారు, బీర్బల్ టైంలో చెప్పారు, కర్ణాకర్ణిగా విన్నాం అని ఎవరో సాక్ష్యం బేస్ చేసేసుకుని పురావస్తు శాఖ ఆస్తులు, దేవాదాయ శాఖ ఆస్తులు, న్యాయస్థానాల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు క్లెయిమ్ చేసుకోవడం వల్లనే సమస్య వస్తుంది. అది ఎవరు చేస్తున్నారు? మత పెద్దలే వక్ఫ్కి సంబంధించి ఉంటారు, వాళ్లే డిసైడ్ చేసి పడేస్తున్నారు. దానివల్ల తలెత్తినటువంటి సమస్య. దానివల్లనే వక్ఫ్ బిల్లు తీసుకురావాల్సి వచ్చింది. నిజాన్ని దాచేసి అబద్ధాల పునాదుల మీదన నిజాల సమాధులతో కథ నడుపుతున్నారు. అది ఎవరినో మోసం చేయడానికని, మోసాన్ని అరికట్టడానికి, లేదా మోసం చేసేటటువంటి విధానాన్ని కంట్రోల్ చేయడానికి అన్నటువంటి విషయాన్ని మాత్రం దాచేస్తున్నాడు.